సార్ ఆల్రెడీ ఆన్సర్ చేశారు. నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే జేఈ ఎగ్జాము ఎలా క్వాలిఫై కావాలి, జేఈ ఎగ్జామ్ క్వాలిఫై కావడము ఎంత డిఫికల్ట్, జేఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయి ఇంజనీరింగ్లో సీట్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం కూడా ఎంత డిఫికల్ట్ అనేది ఒక విద్యార్థినో పేరెంటో కానీ ఖమ్మం సత్తుపల్లి నుండి అడిగారు, పేరు లేదు దాంట్లో. ఓకే, సో సార్ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు. జేఈ ఎగ్జామ్ ఏంటంటే జనరల్గా ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఎన్టీఏ ఇంతకుముందు నేను చెప్పాను కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, రైట్? సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈ రెండు రకాలుగా రెండు ఫేజెస్ లో కండక్ట్ చేస్తుంది. ఒకటేమో జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ ఎగ్జాము అగైన్ ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ 2 phases. One is in January, another is in April, right? ఈ రెండు ఎగ్జామ్స్లలో బెస్ట్ ఆఫ్ ది 2 స్కోర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ క్వాలిఫైయింగ్ స్కోర్ ఫర్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్. జేఈ అడ్వాన్స్ అనేది ఐఐటీస్ కండక్ట్ చేసుకుంటాయి, అది ఎన్టీఏ కండక్ట్ చేయదు. ఓకే, అంటే త్రూ ఎన్టీఏ ఐఐటి వాళ్ళు కండక్ట్ చేస్తారు. అడ్వాన్స్ లో క్వాలిఫై అయిన పిల్లలకు ఐఐటీస్ లో సీట్స్ వస్తాయి. ఓకే, సో ప్రశ్న ఇక్కడ ఏంటంటే జేఈ క్వాలిఫై కావడం అంత డిఫికల్టా అని అడుగుతున్నారు. నో, ఇన్ మై ఒపీనియన్, ఇఫ్ యూ హ్యావ్ ది హోల్డ్ ఆన్ ది సబ్జెక్ట్, జేఈ క్వాలిఫై కావడం అంత డిఫికల్ట్ ఏం కాదు. హోల్డ్ ఆన్ ది సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్, generally JEE exam is based on the NCERT syllabus or state syllabus. Especially మన తెలంగాణ కానీ many of the state boards, they modified their syllabus according to the NCERT syllabus only. అంటే మీకు NCERT syllabus మీద కనుక హోల్డ్ ఉంటే JEE క్వాలిఫై కావడం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఓకే, అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే there are multiple number of seats but competition is also very very high. ఓకే, సో ఐఐటీస్ లో దాదాపు 18,500 సీట్లు ఉన్నాయి. ఇంతకుముందు నేను కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే, యాక్చువల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ 2024-25 అడ్మిటింగ్ బ్యాచ్. ఓకే, ఐఐటీస్ ఆర్ హ్యావింగ్ 18,000 plus seats, NITs are having 24,000 seats, 24,000 plus. Still some of the third generation IITs are in expansion. అంటే ఫ్యూచర్ లో ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉంది. In addition to IITs and NITs, there are other category of the institute. They are called as GFTIs. GFTI అంటే Government Funded Technical Institute. Okay, so like DU లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి. Or even I don't know whether Telangana government is having that system or not, but there are many states వాళ్ళ గవర్నమెంట్ కాలేజెస్ ఈ జేఈ మెయిన్స్ ద్వారానే వాళ్ళకు అడ్మిషన్స్ ఇస్తారు. అందులో కూడా కొన్ని సీట్స్ మనము సాధించుకోవచ్చు. In addition to that, there are many private colleges like BIT Ranchi, Birla Institute of Technology Ranchi. ఓకే, అలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా జేఈ ద్వారానే అడ్మిషన్ ఇస్తాయి. అందుకని జేఈకి ప్రిపేర్ చేసే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ యూ ట్రై టు లుక్ ఇన్ టు ద సిలబస్, గో టు ది ఎన్టీఏ వెబ్సైట్. ఓకే, అండ్ ఆల్సో దేర్ ఈస్ వన్ మోర్ వెబ్సైట్ కాల్డ్ జోసా, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని అంటారు. అందులోకి వెళ్ళి లాస్ట్ ఇయర్ ఏ ఎన్ఐటీలో ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీలో అంటే రిజర్వేషన్ ప్రకారం ఏ కేటగిరీలో ఏ సీటు ఎంతకు ఓపెన్ అయింది, ఏ ర్యాంకుకు ఓపెన్ అయింది, ఏ ర్యాంకుకు క్లోజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్, ఓకే, ఓపెన్ కేటగిరీ కంప్యూటర్ సైన్స్, ఏ ర్యాంకుకు ఆ సీట్ ఓపెన్ అయింది, ఏ ర్యాంకుకు అది క్లోజ్ అయింది. అందులో కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. దట్ ఈస్ హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్. హోమ్ స్టేట్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ కు వచ్చే సీటు. తెలంగాణ స్టూడెంట్స్ ఇప్పుడు 8th, 9th, 10th తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ తెలంగాణలో చేస్తే మీకు హోమ్ స్టేట్ అని కన్సిడర్ చేస్తారు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అది చేంజ్ అయింది. మళ్ళీ 8th, 9th, 10th కన్సిడర్ చేస్తారు లేరు, ఓన్లీ ఇంటర్మీడియట్ చేస్తే చాలని ఇంకొకటి ఉంది. సో యూ హ్యావ్ టు రీడ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎన్టీఏ ఆర్ మేబీ జేఈ ఎగ్జామ్ కేర్ఫుల్లీ వైల్ ఫిల్లింగ్ ద ఫార్మ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఆల్ అప్రోప్రియేట్ సర్టిఫికేట్స్. ఒకవేళ మీరు ఎస్సీ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారు, you should have SC certificate which is generated in that particular year. OBC NCL non creamy layer certificate మీరు క్లెయిమ్ చేస్తున్నారు, ఆ సర్టిఫికేట్ అదే అకాడమీ అదే ఫైనాన్షియల్ ఇయర్ లో జనరేట్ అయి ఉండాలి. లేదంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేస్తున్నారు, ఆ సర్టిఫికేట్ అదే ఫైనాన్షియల్ ఇయర్ లో క్రియేట్ అయి ఉండాలి. ఇలాంటి కొన్ని ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు రీడ్ కేర్ఫుల్లీ అండ్ యూ హ్యావ్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ. లేదంటే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయిపోతుంది. ప్రిపరేషన్ విషయానికి వస్తే
go through the NTA syllabus, the NCERT syllabus in and out. ఏదైనా కానీ కాన్సెప్ట్ ఉంది, డజంట్ మ్యాటర్ వాట్ సబ్జెక్ట్ ఇట్ ఈస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, సో కాన్సెప్ట్ బేస్డ్ ఏదైతే ఉందో మల్టిపుల్ ఎగ్జామ్స్ యూ షుడ్ ప్రాక్టీస్. ఆ కాన్సెప్ట్ మీద ఎలాంటి క్వశ్చన్ అయినా కానీ యూ షుడ్ హ్యావ్ ది హోల్డ్ ఆన్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇన్ 360 degrees యాంగిల్. అలాంటప్పుడే మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు చేయగలుగుతారు. ఓకే, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ దాదాపు లాస్ట్ ఇయర్ ఐ థింక్ 17 లక్షల మంది స్టూడెంట్స్ రాశారు. ఓకే, 17 లక్షల మంది రాశారు, కానీ సీట్లు 24,000 చిల్లర, 18,000 చిల్లర, ప్లస్ ఇంకొక 10-15,000 చిల్లర. అంటే మొత్తం టోటల్ సీట్స్ 1,00,000 కంటే తక్కువనే ఉంటాయి, ఇంక్లూడింగ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, జిఎఫ్టిఐస్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఆల్ టుగెదర్. అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ అపియరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, యువర్ capability of doing correct answers, because there are some negative marks also. Okay, your capability of doing correct answer within given time, 3 hours of time. Okay, that is very very important. JEE exam is conducted online, right? ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు మీకు ఆఫ్లైన్ కు కావాల్సిన స్కిల్స్, ఆన్లైన్ కు కావాల్సిన స్కిల్ సెట్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. యూ షుడ్ ప్రాక్టీస్. మేబీ ఈ కోచింగ్ సెంటర్స్ ప్రాక్టీస్ చేస్తాయేమో కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో చేయించారు. కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఆన్ యువర్ ఓన్, జేఈ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ కెన్ బి ప్రిపేర్డ్ ఆన్ అవర్ ఓన్. నాట్ నెసెసర్లీ అంటే మీకు మ్యాండేటరీ కోచింగ్ మ్యాండేటరీ కాదు. ఓకే, maybe if you can afford that coaching, you can go for the coaching, but there are so many students who appear for JEE NEET exam, okay, in self study mode. Okay, they take the training or they prepare on their own and crack that exam, okay, and get into AIIMS, get into GFTS, get into IITs, NITs, and also government medical colleges. Okay, so sir cheppinattu, after entering into IIT, is that difficult? The question, second part of the question is it difficult to complete that course? In my opinion, nothing is difficult. Your willpower, okay, your preparation, your mental preparedness, your support from your parents, your self sustainability, that is more important than having fears about all these things. Okay, నేను ఐఐటి బాంబేలో పిహెచ్డి చేశాను. నేను కొమరంభీం జిల్లా నుండి, చిన్న పల్లెటూరు నుండి వచ్చాను. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఐఐటి బాంబేలో ఎంటర్ అయినప్పుడు అక్కడి వాతావరణాన్ని చూసి భయపడ్డాను. కానీ ఐ మేడ్ మై సెల్ఫ్, నా మైండ్ మొత్తం నేను చేంజ్ చేసేసి, నేను భయపడితే నేను ఇంకా కిందకి దిగజారిపోతానని ఐ మేడ్ మై మైండ్, ఓకే, టు కంపేర్. అంటే కంపారిజన్ అని కాదు, ఐ హ్యావ్ టు సస్టైన్ హియర్, ఐ హ్యావ్ టు గెట్ మై పిహెచ్డి డిగ్రీ ఫ్రమ్ ఐఐటి బాంబే అండ్ ఐ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ఐఐటి బాంబే విత్ డిగ్రీ అనేది నేను డిటర్మిన్ చేసుకున్నాను, హార్డ్ వర్క్ చేశాను. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ స్టూడెంట్. Okay, so depends on your branch: computer science, electronics, mechanical engineering, chemical engineering, materials, civil engineering, biotechnology. Okay, it is obvious that there is heavy competition in computer science compared to biotechnology. There is another factor here. Whenever you are appearing for JEE exam, after qualifying JEE exam, while filling your options in JOSA, అంటే మీకు ఇప్పుడు ఆ జోసా అదంతా మీకు పరిచయం ఉండకపోవచ్చు, కానీ జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆ ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు మీరు కొంచెం స్మార్ట్గా గేమ్ ప్లే చేయాలి. మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, మీకు కావాల్సిన ఇన్స్టిట్యూట్ ఏంటి, మీకు కావాల్సిన బ్రాంచ్ ఏంటి. ఓకే, సో ఇవన్నీ మేబీ ఇఫ్ యు ఆర్ ఇన్ టచ్ విత్ us, we will be very happy to help you, but these play important role. అప్పుడప్పుడు మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి అవేర్నెస్ లేక ఏదో ఆప్షన్స్ నింపుతారు, వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళకి సీట్ రాదు. ఈవెన్ ఆఫ్టర్ 6th రౌండ్ 7th రౌండ్ కూడా వాళ్ళకి సీట్ రాదు. కొంతమందికి పెద్ద ర్యాంక్ వచ్చి ఉంటుంది, కానీ దే ప్లే సేఫ్ గేమ్ వైల్ ఫిల్లింగ్ ది ఆప్షన్స్, దే గెట్ గుడ్ సీట్ ఇన్ గుడ్ ఇన్స్టిట్యూట్. ఓకే, అవన్నీ ఉంటాయి, అవన్నీ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్. ఓకే, బట్ నథింగ్ ఈస్ డిఫికల్ట్ ఇన్ మై ఒపీనియన్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.